కడప బెంగళూరు రైల్వే లైన్ కోసం రాయలసీమ ప్రజలు కడప వాసులు 15 ఏళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో దాదాపు 2130 కోట్ల వ్యయంతో పూర్తి చేయాలని టార్గెట్. అప్పటి సీఎం దివంగత వైఎస్ఆర్ ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రాధాన్యత ఇచ్చారు. కడప బెంగళూరు రైల్వే లైన్ నిర్మాణంలో అప్పటి సీఎం కీలక పాత్ర పోషించారు. అయితే ఏళ్లు గడుస్తున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాధారణ బడ్జెట్లో నిధులు కేటాయించడం లేదు. దీంతో 21 కిలోమీటర్లు మాత్రమే రైల్వే లైన్ నిర్మాణం పూర్తయింది. పెండ్లిమర్రి దగ్గర అర్ధంతరంగా నిలిచిపోయిందని కడప జిల్లా ప్రజలు చెప్పుకొస్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి తలపెట్టిన కడప బెంగళూరు రైల్వే లైన్ పూర్తి చేస్తానని చెప్పిన జగన్ వైసీపీ ప్రభుత్వంలో నిధులు మంజూరు చేయలేదు. దీంతో కడప, రాయచోటి, మదనపల్లి, బెంగళూరుకు ఉన్న రైల్వే అలైన్మెంట్ పూర్తిగా మార్చారు. కడప, పులివెందుల, ముద్దుగుబ్బ వరకు నూతన అలైన్మెంట్ కేంద్రానికి ప్రతిపాదనలు పంపించడంతో కడప జిల్లా ప్రజలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పురుడు పోసుకున్న కడప బెంగళూరు రైల్వే లైన్ ప్రస్తుత పరిస్థితులపై పెండ్లిమర్రి రైల్వే స్టేషన్ నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. కడప బెంగళూరు రైల్వే లైన్ కోసం కూడా దాదాపు కడప జిల్లా ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. దాదాపు 15 ఏళ్ల పాటు కూడా ఎదురు చూస్తున్నటువంటి కడప జిల్లా ప్రజల కళ మాత్రం కలగానే మిగిలిపోయిందని చెప్పవచ్చు. గతంలో 2010లో ఏదైతే కడప బెంగళూరు రైల్వే లైన్ సంబంధించినటువంటి శంకుస్థాపన జరగడం జరిగింది. దాదాపు కడప నుంచి పెండ్లిమర్రి వరకు అంటే దాదాపు 21 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ కూడా పూర్తి చేశారు. అనంతరం కూడా ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంబంధించినటువంటి 50-50 రేషియోల ప్రకారం దాదాపు 2700 కోట్ల రూపాయల మేర ఈ నిధులు కేటాయించడం జరిగింది. అందులో 50% కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తే మరో 50% రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఖర్చు కూడా భరించాల్సి వస్తుంది. అయితే ప్రస్తుతం ఏదైతే రాజశేఖర రెడ్డి మరణాంతం కూడా దాదాపు 15 ఏళ్ల పాటు కూడా ఏదైతే ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదని తెలుస్తుంది. కేవలం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి బడ్జెట్లో మాత్రం నామమాత్రంగానే నిధులు కేటాయిస్తున్నారు. అది కూడా అరకొరగా నిధులు కేటాయించడం పట్ల కూడా ఈ రైల్వే లైన్ పూర్తిగా కూడా నీరుగారే ప్రయత్నం జరుగుతుందని చెప్పి ప్రస్తుతం కడప జిల్లా ప్రజలు చెప్పుకొని వస్తున్నారు. అయితే తాజాగా ఏదైతే 2021లో జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం కూడా గతంలో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒక నూతన రైల్వే లైన్ కూడా రూట్ మ్యాప్ కూడా మార్చి ఇవ్వడం జరిగిందని చెప్పి రైల్వే కేంద్ర మంత్రి కూడా చెప్పుకొని వస్తున్నారు. రాజశేఖర రెడ్డి హయాంలో ఉన్నప్పుడు కడప, రాయచోటి, మదనపల్లి, బెంగళూరు రైల్వే లైన్ కూడా దీనికి దాదాపు 2700 కోట్ల రూపాయలు కూడా వ్యయం వెచ్చించడం జరిగింది. అయితే అనంతరం రాజశేఖర రెడ్డి మాత్రం కూడా ఏదైతే రాయచోటి, మదనపల్లి రూటు కాకుండా ఇటు ఏదైతే పెండ్లిమర్రి, కడప, పెండ్లిమర్రి, ముద్దుగుబ్బ అనంతరం ఏదైతే పుట్టపర్తి రూట్ నుంచి కూడా కొత్త రూట్ మ్యాప్ కూడా కేటాయించడం పట్ల కూడా దానికి పూర్తిగా కూడా అప్పట్లో కేంద్ర ప్రభుత్వం కూడా శాంక్షన్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఏదైతే పెండ్లిమర్రి వద్ద ఈ కడప బెంగళూరు రైల్వే లైన్ ఎక్కడి వరకు స్టాప్ అయిపోయిందో అక్కడ పెండ్లిమర్రి రైల్వే స్టేషన్లో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ రైల్వే స్టేషన్ ఒకసారిగా మనం కూడా గమనించే ప్రయత్నం చేయొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి రైల్వే లైన్ పూర్తిగా దాదాపు 15 ఏళ్ల పాటు కూడా అప్పట్లో కొంచెం డెమో ట్రైన్ కూడా పెండ్లిమర్రి వరకు రన్నింగ్ చేసి అనంతరం కూడా ఇక్కడ రైల్వే లైన్ సంబంధించినటువంటి పూర్తి అన్ని అనుమతులు త్వరగా వచ్చే దశలో కూడా పూర్తిగా కూడా నీరుగార్చే ప్రయత్నం జరిగిందని చెప్పవచ్చు. ముఖ్యంగా 50-50 రేషియోలో ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంబంధించినటువంటి నిధులు కేటాయించాల్సి ఉంటుంది. కేవలం అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మాత్రమే ఈ బడ్జెట్లో దాదాపు కొంత నెగ్లిజెన్స్ చేసినప్పటికీ కూడా దాదాపు తాజా బడ్జెట్లో అయితే గత ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా నిధులు మంజూరు చేసినారు. అయితే పూర్తి స్థాయిలో ఈ రైల్వే లైన్ పూర్తి కావాలంటే దాదాపు ఒక రకంగా ఈ మ్యాన్లెట్ రైల్వే లైన్ మార్చడం జరిగింది. దాదాపు ఇక్కడ పెండ్లిమర్రి వద్ద ఉన్నటువంటి ఈ రైల్వే స్టేషన్ వద్ద కూడా దాదాపు కంప చెట్లు, ముళ్ళ పొదలతో భారీగా నిర్మానుష్యంగా కూడా కనిపిస్తుంది. దాదాపు ప్రయాణికులకు కూడా అందుబాటులో తెచ్చేందుకు కూడా ఇటు రైల్వే శాఖ అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కూడా అందుకు నిధులు కూడా మంజూరు చేయకపోవడంతో ప్రస్తుతం కడప నుంచి బెంగళూరు రైల్వే లైన్ కూడా పనులు నత్తనడకం కూడా జరగడం లేదని చెప్పి తెలుస్తుంది. ప్రధానంగా ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రతిపాదనలు పెట్టారో గతంలో ఏదైతే కడప
రాయచోటి మదనపల్లి బెంగళూరు ఇటువంటి రూట్ మ్యాప్ కాకుండా జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వంలో ఆయన రూట్ మ్యాప్ కూడా ఇట్లా ముద్దుగుబ్బ అనంతరం పుట్టపత్రి ఈ విధంగా కూడా సత్యసాయి జిల్లా మీద నుంచి కూడా కొత్త రైల్వే లైను ప్రతిపాదనకు పెట్టారు. అంటే దాదాపు నిధులు ఖర్చు కూడా తగ్గుతుంది అనేది కూడా ఒక ప్రపోజల్ పెట్టారు. కాబట్టి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా వచ్చినటువంటి రైల్వే సంబంధించినటువంటి పనులు కూడా వాళ్ళు క్లియరెన్స్ చేసినట్టు తెలుస్తుంది. అయితే దాదాపు కడప జిల్లా ప్రజలు మాత్రం కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి కడప బెంగళూరు రైల్వే లైన్ మాత్రం పూర్తి దశకు చేరుకోవడం లేదని తెలుస్తుంది. కేవలం 10% మాత్రమే ఈ రైల్వే లైన్ పనులు జరిగినట్టు తెలుస్తుంది. దాదాపు ఇప్పటికీ కూటమి ప్రభుత్వం కూడా ఈ దిశగా కూడా అడుగులేసి దాదాపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడ రైల్వే లైన్ సంబంధించినటువంటి ప్రతిపాదన మరోమారు కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపిస్తే గిన అక్కడ ఉన్నటువంటి రైల్వే కేంద్ర మంత్రి కూడా అక్కడ సానుకూలంగా స్పందించే అవకాశాలు ఉన్నట్లు కూడా కడప జిల్లా ప్రజలు చెప్పుకొని వస్తున్నారు. ఇప్పటికీ ఏదైతే గత ఎన్నికల్లో హామీలు పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల హామీలు పూర్తిగా అమలు పరుస్తూ ఏదైతే రాయలసీమ ప్రాంతానికి కూడా దాదాపు ఇక్కడ సాగునీటికి కూడా పూర్తి స్థాయిలో కూడా తీసుకుని వచ్చి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇక్కడ పెండ్లిమరి వద్ద ఉన్నటువంటి ఈ రైల్వే లైన్ సంబంధించినటువంటి చూడొచ్చు పూర్తిగా కూడా ఈ రైల్వే ట్రాక్ పూర్తిగా ఇనుప కమ్మీలు కూడా దాదాపు సిలుం బట్టి వచ్చినాయి. ఇక్కడ ఉన్నటువంటి కంకర కానీ ఇక్కడ ఉన్నటువంటి ముళ్ళ పొదళ్ళు అలాగే ఇక్కడ ఉన్నటువంటి చెట్లు పెద్ద స్థాయిలో పెరిగిపోయింది. ఎవరికి ఉపయోగకరంగా లేకుండా కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం కూడా రైల్వే నిర్మాణం పనులు కూడా పూర్తిగా ఆగిపోయినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కూడా ఏదైతే బీజేపీ ప్రభుత్వం కూడా చాలా పెద్ద ఎత్తున అధిక ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ కడప బెంగళూరు రైల్వే లైన్ పాత విధానాన్ని ఏదైతే కడప రాయచోటి మదనపల్లి బెంగళూరు రైల్వే లైన్ ఉందో ఆ రైల్వే లైన్కి పాత విధానానికి అమలు పరుస్తడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి నిధులు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు కూడా పెద్ద ఎత్తున సీమ ప్రాంత ప్రజలు కూడా బెంగళూరుకు వెళ్లేందుకు ఇక్కడ ఉన్నటువంటి ఉద్యాన పంటలు పండించే రైతన్నలు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పి చెప్పుకొని వస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉద్యాన పంటలకు కడప జిల్లా వ్యాప్తంగా మంచి ప్రసిద్ధిగాంచింది. ఇటు పులివెందుల ప్రాంతము అరటిపట్టు కానీ ఇటు ఏదైనా బొప్పాయి ఇతర ఉద్యాన పంటలకు కూడా పెద్ద ఎత్తున మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కడప జిల్లా పండిస్తున్నటువంటి అరటికి కూడా ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఒక రకంగా ఏదైతే పంట కోసిన ఎమ్మటే కూడా రవాణాకు సౌకర్యంగా ఉండేందుకు కూడా ఇటు కడప బెంగళూరు రైల్వే లైన్ పూర్తి స్థాయిలో నిర్మాణం జరుగుతున్న రైతన్నలకు కూడా కొంత మేలు జరిగే అవకాశం ఉన్నట్లు ఇక్కడ కడప జిల్లా ప్రజలు చెప్పుకొని వస్తున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి పెళ్లిమరి రైల్వే స్టేషన్ వద్ద కడప బెంగళూరు రైల్వే లైన్ ఏ విధంగా ఉన్నది చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇదే రైల్వే లైన్ ప్రస్తుతం పరిస్థితుల గురించి ఇక్కడ పెళ్లిమరి పరిసర ప్రాంతాల ప్రజలు ఏమని దీని మీద స్పందిస్తారో వాళ్ళ మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైతే కడప బెంగళూరు రైల్వే లైన్ ఎక్కడైతే ఆగిపోయిందో ప్రస్తుతం పనులు కూడా ఎక్కడ జరగడం లేదు. దీంతో ప్రస్తుతం పెండ్లిమరి గ్రామస్తులు ఏమని వాళ్ళు చెప్పుకొస్తారో వాళ్ళ మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పెండ్లిమరి మండల టీడీపీ మండల అధ్యక్షుడు గంగిరెడ్డి ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, రాజశేఖర రెడ్డి హయాంలో రైల్వే లైన్ పడింది. ప్రస్తుతం దాదాపు 15 ఏళ్ల పాటు ఎక్కడేసినా గొంగలి అక్కడే ఉంది. అందుకు భిన్నంగా కూడా ఏదైతే గత వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే కడప రాయచోటి మదనపల్లె బెంగళూరుకు సంబంధించినటువంటి రైల్వే లైన్ రూట్ మ్యాప్ కూడా మార్చి ఇటు ముద్దుగుబ్బ పుట్టపత్రి సత్యసాయి జిల్లాకు కూడా కలపడం జరిగింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? రాయలసీమ జిల్లాలకు సంబంధించినటువంటి కడప బెంగళూరు లైను దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు రాయలసీమ వాసులకు సౌకర్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన దూరదృష్టి పెట్టి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాయలసీమలో ముఖ్యంగా కడప, పెళ్లిమర్రి, వేంపల్లి, లక్రెడ్డిపల్లి ఈ మీదుగా ఇట్లా రైల్వే లైన్ పోతే చామంతి, అరటి, టమోటా ఇవన్నీ ఉద్దేశంతో, ఎందుకంటే ఎందుకంటే మనం వేసే ముఖ్యమైన పంటలు ఇవి రాయలసీమలో ఈ ఏరియాలో ఇవన్నీ మన సౌకర్యంగా తీసిపోయేదానికి కూడా సౌకర్యంగా ఉంటుందనే ఉద్దేశంతో కూడా ఆయన దూరదృష్టి పెట్టి ఏర్పాటు చేయడం జరిగింది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈ లైన్ మార్చి అలైన్మెంట్ అంటే వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం లైన్ ఉండకూడదనే ఉద్దేశంతో ముద్దుగుబ్బ అట్లా కదిరి ఆ రూట్లో తీసుకుపోతున్నాడు. అది పద్ధతి కాదు. జగన్మోహన్ రెడ్డి చేసే పనులన్నీ కూడా ఎందుకంటే సరైన పద్ధతి కాదు.
సొంతం వాళ్ళ తండ్రి చేసినటువంటి లైన్ కూడా మార్చడం అంటే పద్ధతి కాదు. మేము కూడా మా కూటమి నేతలైనటువంటి మా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారి వారి దృష్టికి కూడా మేము తీసుకుపోయి కూడా మేము కూడా తీసుకోవాలనుకుంటున్నాము. త్వరలో వారి దృష్టికి కూడా తీసుకుపోతాము. కాకపోతే మాకు ఇప్పుడు ఎందుకంటే ఆ రోజు రైల్వే లైన్ వచ్చి పెళ్లిమర వరకు డెమో రైలు వస్తూ ఉండేది. ఆ రైలు వస్తూ పోతుంటే కొంతమంది అయినా రైలు పోయి వచ్చేవాళ్ళు. ఆ రోడ్డు కూడా బాగా నీట్నెస్గా ఉండేది. ఈరోజు చూస్తే కనుక కంప చెట్లతో నిండి అనవసరంగా దాంట్లో ఎందుకంటే ఆ రోడ్డు ధ్వంసం అయిపోయి చెట్ల వల్ల దాని నిండా పందులు ఏదైనా అడవి మృగాలటువంటి తిరుగుతున్నాయి. త్వరలో కూడా ఇది మా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి వారిని కూడా మేము ఎందుకంటే కలవడం జరిగి మాకు సానుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో మేము వారి దృష్టి కూడా తీసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నాము. తీసుకుపోయి మాకు ఇదే లైను అంటే మేము ప్రభుత్వాలు పార్టీలు ముఖ్యంగా పక్కన పెట్టేసి ఎందుకంటే వైఎస్ రాజశేఖర్ చేసిన మంచి పనులు కూడా ఆయన కూడా మేము ఈరోజు మేము అనుకుంటున్నాం చేస్తున్నాడు. కాబట్టి మా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి కూడా మేము ఇదే లైన్ పాత లైన్ని కూడా అలైన్మెంట్ చేసి సాగించాలని కూడా మేము కోరుకుంటున్నాము. అంటే అన్న మీరు చెప్పండి, మీరు ఒక పక్క కడప జిల్లానంటేనే ఉద్యాన పంటలు పండించేందుకు పెద్ద ఎత్తున రైతన్నలు కూడా మొక్కు చూపిస్తారు. చాలా తక్కువ సమయంలోనే పంట చేతికి వస్తుంది. అది దూర ప్రాంతాల కంటే బెంగళూరు కానీ, చెన్నై కానీ, హైదరాబాద్ కానీ ఇటువంటి ప్రాంతాలు పంపించాలంటే అధిక ఖర్చు అవుతుంది అనేది కూడా ప్రధానమైనటువంటి గతంలో అధిక ఖర్చులు అయితే రైతన్నలు కన్నీటి పర్వతం అవుతాయి. గతంలో అయితే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఈ బెంగళూరుకు అనువైన ప్రాంతం కాబట్టి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కూడా, ప్రపంచవ్యాప్తంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యాన పంటలకు ప్రధానంగా అరటి పంటకు కూడా ఎక్కువ డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అలైన్మెంట్ మార్చాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఏమైంటుంది, ఎందుకు మార్చాల్సి వచ్చింది? తండ్రి ప్రజల్లో మెలుగుతూ ఉన్నారు. ప్రజలకు సమస్యలు కూడా అనుగుణంగా రైల్వే లైన్ ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఏదైతే 50-50 రేషియో ఏదైతే సగం బడ్జెట్ నిధులు రాష్ట్ర ప్రభుత్వం భరాయిస్తే మరో సగం కేంద్ర ప్రభుత్వం భరాయించేందుకు కూడా మాన్యువల్గా ఎంఓయూ కుదుర్చుకున్న రైల్వే లైన్ ఈ విధంగా రైల్వే లైన్ను కూడా మార్చడం వెనక ఎటువంటి ఏమైనా ఉంటుంది ఉద్దేశం? ఆయన ఉద్దేశం ఏమో తెలియదు కానీ ఎందుకంటే ఆపోజిట్ ప్రభుత్వాలు చేసినట్టు లేకుండా చేసే బుద్ధి అనుకుంది. కానీ మనకి తండ్రి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా రద్దు చేస్తున్నా అంటే మాకు అర్థం కావడం లేదు. ముఖ్యంగా అరటి కన్నా ముఖ్యంగా మాకు చామంతి ప్రతిరోజు 100 ట్రిప్పులు పోతుంటాయి ఇక్కడ నుంచి బెంగళూరు. ఎక్కువ అయితే బెంగళూరు అయితేనేమి, చెన్నై అయితేనేమి. కాబట్టి మాకు ముఖ్యంగా ఎందుకంటే ఆయన దురదృష్టి చేశారు. మరి ఈయన ఏ దృష్టి పెట్టుకుని చేస్తున్నారో తెలియదు కానీ ఆయనకు ఉద్దేశం ఏంటంటే ఎవరైనా కానీ ప్రతిపక్షం చేసిన పనులన్నీ మేము చేయకూడదనే ఉద్దేశంతో ఆయనలో మనసులో ఉంది, ఎవరికి జగన్మోహన్ రెడ్డి గారికి. కాకపోతే ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎందుకంటే సొంత తండ్రి చేసిన పనులు కూడా నిలబెడుతున్నాడంటే అది మాకైతే అర్థం కావడం లేదు. అది ఎందుకు చేస్తున్నాడో మాకే అర్థం కావడం లేదు. వాళ్ళు ఎందుకంటే తండ్రి చేసిన మంచి పనులు మేము ఈరోజు రాజశేఖర రెడ్డి గారికి కూడా మేము ప్రతిపక్షంలో ఉన్నాం. మేము కూడా ఆయన ఒక పార్టీ మాది ఒక పార్టీ, మేము కూడా మెచ్చుకుంటున్నాం ఆయన చేసినటువంటి మంచి పని అని. మరి ఆయన తండ్రి చేసినటువంటి పనులు ఎందుకు చేస్తున్నాడో మాకు అర్థం కాదు. మాకు చాలా సౌకర్యంగా ఉంటుంది. అరటి అయితేనే అరటి పంట ఎక్కువ, మన పులివెందుల ఏరియాలో అరటి ఎక్కువ. ఈ పల్లెల్లో వేంపల్లె, పులివెందుల, ఈ కడప ఈ మధ్యలో వచ్చేది చామంతి లోలు ఎక్కువ పోతుంటాయి. అందులో టమోటా, ఎర్రగడ్డ అంటే 2-3 రోజులు నిల్వ పెట్టుకోవచ్చు. కాబట్టి మనము ఎర్రగడ్డల కన్నా ముఖ్యంగా అరటి, చామంతి ఈ రోజుకి ఆ రోజు పోయి ఎందుకంటే ఈ ఒక రోజు లేట్ అయితే కనుక పనికిరావు. కాబట్టి ముఖ్యంగా మా పంటల కోసం మాకు ఎంతో సౌకర్యంగా ఉండి చాలా సంతోషపడేవాళ్ళం మేము. మరి ఈ పని ఎందుకు చేసాడో మాకు అర్థం కావడం లేదు. వచ్చేసి ప్రస్తుతం చూశారు కదా, ఏదైతే పెండ్లిమర్రి గ్రామస్తులు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కడప బెంగళూరు రైల్వే లైన్కు కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రజల నాడి పట్టారు. ప్రజల్లో ఏదైతే బాగుంటుందో అది అనుగుణంగా గతంలో రైల్వే లైన్ ఏర్పాటు చేసి ఇక్కడ పండించే ఏదైతే పూలు కానీ, చామంతి పూలు కానీ, లేదంటే ఉద్యాన పంటలు కానీ ప్రధానంగా బెంగళూరుకు తరలించేందుకు అనుగుణంగా ప్రధానంగా ఉండేది. అందులో ఇక్కడ ప్రయాణికులు కానీ, ఇక్కడ కడప జిల్లా ప్రజలు కూడా ఎక్కడో గుంతకల్లు లేదంటే రేణిగుంట వెళ్ళి అక్కడ సుదీర ప్రాంతంతో బెంగళూరు జర్నీ చేయాల్సి ఉంటుంది అని ముందస్తుగానే ఆయన గ్రహించి నేరుగా కడప నుంచి కోలారుకి డైరెక్ట్గా రైల్వే లైన్ ప్రతిపాదించారు. అది కూడా రాయచోటి అలాగే మదనపల్లె ఈ రూట్ గుండానే. ఎందుకంటే ఇక్కడ కేవలం రోడ్డు మార్గం మినహాయిస్తే రైల్వే లైన్ ఒక్కడు కూడా లేకపోవడంతో ప్రస్తుతం ఆ దిశగా కూడా అప్పటి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ప్రతిపాదిస్తే అందుకు భిన్నంగా కూడా వైసీపీ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి కూడా అలైన్మెంట్ పూర్తిగా మార్చడం. ఎందుకంటే ఒక రైల్వే లైన్కి ప్రతిపాదనలో బడ్జెట్ కేటాయించడము, ఆ రైల్వే లైన్ పనులు చకచక జరుగుతున్న నేపథ్యంలోనే ప్రస్తుతం మరింతగా చొరవ తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి తీసుకోకపోవడంతో ప్రస్తుతం అలైన్మెంట్ కూడా మార్చి ఇట్లా ముద్దుగుబ్బ అలాగే సత్యసాయి జిల్లాకు అనుసంధానంగా కలిపేందుకు కూడా పెద్ద ఎత్తున కుట్రపడినారు జగన్మోహన్ రెడ్డి అనేది కూడా ప్రస్తుతం పెళ్లిమర్రి నుంచి కూడా ఇట్లా మండల ప్రజలు కూడా చెప్పుకొస్తున్నారు. మరి కూటమి ప్రభుత్వంలో ఇప్పటికే సీమ ప్రాంతంలో సస్యశ్యామలం దిశగా కానీ ఇటు అభివృద్ధి కానీ శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తుతం కడప బెంగళూరు రైల్వే లైన్ మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టేందుకు కూడా తాము కూడా వెళ్ళి నేరుగా కలిసి వినతి పత్రం కూడా అందిస్తామని చెప్పి టీడీపీ నేతలు చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కడప బెంగళూరు రైల్వే లైన్కు సంబంధించినటువంటి జరుగుతున్న పనుల మీద ప్రస్తుతం సిపిఐ జిల్లా నాయకులు కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, ఎన్నో పోరాటాలు చేశారు, ప్రస్తుతం కడప బెంగళూరు రైల్వే లైన్ మీద ఇటువంటి పోరాటాలు చేస్తున్నారు, ఏ విధంగా ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది? కడప బెంగళూరు రైల్వే కనెక్టివిటీ లేక ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారని చెప్పి, ప్రధానంగా రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి అనేక సందర్భాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఈ ప్రాంతంలో ముఖ్యంగా చామంతి పూలు పండించేటటువంటి వాళ్ళు, చీనీకాయలు పండించేటటువంటి వాళ్ళు, బొప్పాయి పంట పండించేటటువంటి రైతులు అదేనా తీసుకొని పోవాలంటే వాహనాలలో పోయినటువంటి వాళ్ళు, యాక్సిడెంట్ అయి చనిపోయినటువంటి కుటుంబాలు చాలామంది ఉన్నారు. రైల్వే కనెక్టివిటీ కావాలని చెప్పి అనేక సందర్భాల్లో ఆందోళన ఫలితంగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2007, 2008లో 2031 కోట్ల అంచనా వ్యయంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా జాయింట్ కింద ఈ కడప బెంగళూరు రైల్వే మార్గానికి అనుమతులు మంజూరు చేసిన తర్వాత 2010లో పనులు మొదలుపెట్టారు. దాదాపు పెళ్లిమర్రి వరకు 21 కిలోమీటర్లు రైల్వే పని కూడా అయిపోయింది. చక్రాయపేట వరకు ల్యాండ్ ఎక్వేషన్ ప్రాసెస్లో ఉంది. ఇంతలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అంతవరకు డెమో రైలు అయినా నడిచేది పెళ్లిమర్రి వరకు. చనిపోయిన తర్వాత మొత్తం అర్ధాంతరంగా పనులన్నీ ఎక్కడ ఆపేశారు. తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తండ్రి గారైనటువంటి రాజశేఖర రెడ్డి గారు తలపెట్టినటువంటి ప్రతి ఒక్క పనిని కూడా పూర్తి చేస్తానని చెప్పి గట్టిగా చెప్పినాడు. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ ఆల్రెడీ కడప బెంగళూరు పెళ్లిమర్రి మీదుగా ఉన్నటువంటి అలైన్మెంట్ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్ చేసి ఉండొచ్చు. ల్యాండ్ ఎక్వేషను రాష్ట్ర ప్రభుత్వం చూడాలి కాబట్టి దానికి డబ్బులు కేటాయించి ల్యాండ్ ఎక్వేషన్ చేస్తే రైల్వే ట్రాక్ వరకు సెంట్రల్ గవర్నమెంట్ చేసేది అయిపోయిండేది. కానీ ఆయన మళ్ళా ముద్దునూరు పులివెందుల అలైన్మెంటు కొత్త అలైన్మెంటు ప్రతిపాదన రంగంలోకి తెచ్చి అది కూడా చేయలేకపోయినాడు. ఈ 5 సంవత్సరాలు అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, మధ్యలో చంద్రబాబు నాయుడు, ఇంతమంది మారిపోయినారు తప్ప కడప జిల్లా ప్రజల చిరకాల కాంక్ష అయినటువంటి కడప బెంగళూరు రైల్వే పనులు జరగకపోగా ఇవాళ రైల్వే ట్రాక్ అంతా కూడా కంప చెట్లతో గబ్బు చెట్లతో మొత్తం ట్రాకు చిలుం పట్టిపోయింది. ఇప్పటికైనా ఇవాళ కేంద్రంలో రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఎన్డీఏ ప్రభుత్వం, ఈరోజు చంద్రబాబు నాయుడు సపోర్ట్ లేకపోతే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండలేదు. కాబట్టి ఇదొక మంచి సరైనటువంటి అవకాశం ఇప్పుడైనా జరుగుతుంది అని కడప జిల్లా ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. సంవత్సరం పాటు అధికారంలో వచ్చి కూడా సంవత్సరం దాటింది, అయిపోతుంది, ఇప్పుడైనా కొంత డబ్బులు కేటాయిస్తారు, బడ్జెట్లో కేటాయిస్తారు అని చెప్పి ఎదురు చూశారు. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి జనరల్ బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. రైల్వే బడ్జెట్లో కూడా ఒక్క రూపాయి కూడా కేటాయించినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ఈ ప్రాంతం నుంచి ఇప్పుడేమో కడప జిల్లాలో ఉమ్మడి కడప జిల్లాలో మెజారిటీ స్థానాలు ఎన్డీఏ కూటమికి, టీడీపీకి, బీజేపీకి, జనసేనకు సీట్లు కట్టబెట్టారు. ఇప్పుడైనా మీరు ఏదైనా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ఈ ప్రాజెక్టును కంప్లీట్ చేసేటటువంటి బాధ్యత తీసుకోకపోతే చరిత్రలో మీరు హీనులుగా మిగిలిపోతారు. ఏదైనా ఈ ప్రాంతానికి సంబంధించి అభివృద్ధి అంశంలో నిత్యము ఏదో ఒకటి ఆ ఫ్యాక్టరీల మీద ఈ ఫ్యాక్టరీల మీద, ఆ కాంట్రాక్టుల కాడ ఈ కాంట్రాక్టుల కాడ, లేకపోతే పదవుల కాడ కొట్లాడుకునేటువంటి వ్యక్తిగత ప్రయోజనాల మీద ఉన్నటువంటి శ్రద్ధ, లేకపోతే మైన్స్, శాండు, ల్యాండు, మైను, వైను మాఫియాగా మారి
దోపిడీ చేసేటటువంటి పనులకు కొద్ది కాలం స్వస్తి చెప్పి ఎన్డీఏ ప్రభుత్వము ఈ దఫా చేయకపోతే మాత్రం భవిష్యత్తులో కూటమి ప్రభుత్వానికి రాజకీయ సమాధి కట్టడానికి ఈ అంశం కూడా కీలకమవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంటే అన్న మీరు చెప్పినట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50-50 రేషియోలో బడ్జెట్ నిధులు కేటాయించాల్సి ఉంటుంది. ఇప్పటికే రైల్వే కేంద్ర మంత్రి కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతోనే ఈ పనులు పూర్తిగా ఆగిపోయినాయని చెప్తున్నారు. దీని మీద గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం కావాల్సిగానే వాంటెడ్గానే ఇక్కడ అభివృద్ధి అడ్డుపడిందని భావించవచ్చా, లేదంటే కింద నిధులు లేక నిధులు మంజూరు చేయలేదని భావించవచ్చా? జనరల్గా ఇప్పుడు పాత అలైన్మెంట్ కడప, పెళ్లిమర్రి, చక్రాయపేట, కోనంపేట మీదుగా లక్రెడ్డిపల్లి మీదుగా పోయేటటువంటి ట్రాక్ ఏదైతే ఉందో అది కొంచెం డిస్టెన్సే, కానీ ముద్దనూరు మీదుగా షార్ట్కట్లో కనెక్టివిటీ చేయడానికి ఆస్కారం ఉంది. కానీ ఇది ఏడ్చలేకపోయినారు, అది ఏడ్చలేకపోయినారు. ఏదో ఒకటైతే పూర్తి చేయడానికి ఆస్కారం ఉంది. ఇది ఆల్రెడీ 21 కిలోమీటర్లను ఏం చేస్తారు, ఐడియల్గా వదిలేయడం అనేటువంటిది 2031 కోట్లలో దాదాపు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని ఐడియల్గా వదిలేస్తామంటారు. ఏంది అది సరైంది కాదు. వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ ఎక్వేషన్ రెస్పాన్సిబిలిటీ కంప్లీట్ 100% స్టేట్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఇస్ ద ట్రాక్ కన్స్ట్రక్షన్. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగానే ఈ ప్రాజెక్టు ఒప్పందం చేసుకున్నాయి. కాబట్టి దీన్ని పూర్తి చేసేటువంటి బాధ్యత ఇప్పుడు చాలా అవకాశం. రాష్ట్రంలో వేరు, కేంద్రంలో వేరు కాదు. ఎన్నికల ముందే వీళ్ళు ఒప్పందం చేసుకునే అధికారంలోకి వచ్చారు. డబుల్ ఇంజన్ సర్కార్ అని పదే చంద్రబాబు నాయుడు పదే చెప్తా ఉన్నాడు. డబుల్ ఇంజన్ సర్కార్లో అయినా ఈ ప్రాజెక్టు పూర్తి చేయించండి. మీరు కూడా చెప్పినారు, ఇక్కడ ఉన్నటువంటి కమలాపురం ఎమ్మెల్యే, కడప ఎమ్మెల్యే గట్టిగా మాట్లాడినారు ప్రాజెక్టు పైన. కాబట్టి ఇప్పుడు మీరు బాధ్యత తీసుకొని పోయి మీ అధినేతను, ఆ పై అధినేతను ఒత్తిడి చేసి పూర్తి చేయించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ, మంత్రి నారా లోకేష్ కూడా కడప మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపిస్తున్నారు అభివృద్ధిలో. గత 14 నెలలుగా ముగ్గురు వ్యక్తులు కూడా చాలా విస్తృతంగా పర్యటనలు చేస్తూ భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు, అభివృద్ధి దిశగా కూడా ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా నారా లోకేష్ కూడా కమలాపురం నియోజకవర్గంలోనే వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం, ప్రారంభించడం. ప్రస్తుతం అదే కమలాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి పెళ్లిమర్రి రైల్వే లైన్ ఆగిపోయింది. దీని మీద ఎందుకు స్పందించలేదంటారు? ప్రధానంగా వాళ్ళ వరకు తెలకపోవడం, అంటే చేరవేయకపోవడం వల్లనే వాళ్ళు స్పందించలేదని భావించవచ్చా? ఈ 11 ఈ ఏడాది కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కడప జిల్లా పైన ప్రత్యేక దృష్టి పెట్టింది, అభివృద్ధి పైన ఏం పెట్టలే. రాజకీయ కక్ష సాధింపుకు, అణచివేతకు, దోపిడీకి కావలసినటువంటి గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నాడు తప్ప ఎక్కడ చేసినాడు? అధికారంలోకి వచ్చిన 6 మాసాలలోపే ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ కొప్పర్తి పారిశ్రామిక కేంద్రంలో శాంక్షన్ అయితే దాన్ని తీసుకొని పోయి అమరావతిలో పెట్టుకోవడానికి జీవో తీసుకొస్తావు. తీసుకొని వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేయాలి కదా, ఇప్పటికీ రద్దు చేయలే, గ్రౌండింగ్ చేయలే. నిన్నగాక మొన్న కొప్పర్తి పారిశ్రామిక కేంద్రానికి వచ్చినటువంటి ఐటీ మంత్రి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు సిగ్గుండాలి కదా. ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్కు సంబంధించి నువ్వేమైనా పని టెండర్ పిలవాలి కదా, దాని మీద మాట్లాడు. ఇవాళ పులివెందుల మెడికల్ కాలేజీ, ఎక్కడన్నా మెడికల్ కాలేజీ కావాలంటారు. ఈయన వద్దని రాసినటువంటి ఏకైక ప్రభుత్వము చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తప్ప ఇంకొకటేముంది? మాకు వద్దయ్యా, అడ్మిషన్లు వద్దు, మెడికల్ కాలేజీ వద్దు, దీన్ని మార్కెట్లో వేలం వేసి అమ్ముతామని చెప్పి నిస్సిగ్గుగా నిన్న క్యాబినెట్లో తీర్మానం చేశాడంటే కడప జిల్లా పైన ఎక్కడ చిత్తశుద్ధి ఉంది? పోనీ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి నిర్మాణం చేపడతాము, రాష్ట్ర ప్రభుత్వమే టేక్ఓవర్ చేస్తుందని చెప్పి గొప్పగా చెప్తావు. ఈరోజు చావు కబురు చల్లగా చెప్పినట్లు ఇంతకుముందు జిందాల్ ఫ్యాక్టరీకి ఏదైతే కేటాయించారో దాని సామర్థ్యాన్ని గణనీయంగా ఒక తుక్కు పరిశ్రమ మాదిరి, ఉక్కు పరిశ్రమ కాదు అది, తుక్కు పరిశ్రమ మాదిరి దాని స్థాయిని తగ్గించి ఇవాళ పనులు మొదలు పెడుతున్నామని చెప్పి ప్రజలను మభ్యపెడతా ఉన్నావు. కడప నగరపాలక సంస్థ కమిషనర్ కూటమి ప్రభుత్వం వచ్చేంత వరకు ఐఏఎస్ అధికారి ఉన్నాడు. ఈరోజు ఐఏఎస్ అధికారిని కోల్పోయినాం. ఈ చొప్పున తీసుకుంటే మొన్న మైదుకూరు పర్యటనకు వచ్చినావు. మైదుకూరు పర్యటనకు వచ్చి దాదాపు 700 కోట్ల నుంచి 1400 కోట్లకు అంచనాలు వేయండి అని చెప్పి నువ్వే చెప్తివి. ఈరోజు
రాజోలి రిజర్వాయర్ నిర్మాణానికి 700 నుంచి 1300 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి అంచనా వేయమంటే వాళ్ళు అంచనా వేసిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నావు? అది రాజోలు కుదరదు, రాజోలి అంచనా ఎక్కువ ఉంది కాబట్టి అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయరు అది ఏదో గండ్లు బన్నే ఆ గండ్లు పూడుస్తామని చెప్పి సిగ్గు లేకుండా మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ ఉన్నాడంటే వీళ్ళు పైన ఉన్నటువంటి వాళ్ళ అధినేత పైన మాట్లాడేటువంటి దమ్ము ధైర్యం లేదు. మీ వ్యక్తిగత ప్రయోజనాలు తప్ప ఈ కడప జిల్లా ప్రజలపైన మీకు చిత్తశుద్ధి లోపిస్తూ ఉంది. మీకు ఏదైనా ఉంటే అడ్డగోలుగా అప్రజాస్వామికంగా మీరు అధికారం నుండి చెరపట్టాలని చూస్తున్నారు తప్ప నిజంగా ప్రజల మన్ననను పొందాలనేటువంటి ఆలోచన కానీ ఈ ప్రాంతం అభివృద్ధిని పూర్తి చేయాలనేటువంటి ఆలోచన కానీ ఎక్కడా కానీ ఎక్కడంటే ఎక్కడ కూడా కనపడడం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కడప జిల్లా వ్యాప్తంగా 1,000 కోట్లమైనా మీరు సాధించగలిగినారా? ఎక్కడైనా ఒక గ్రాంట్ రూపంలో తేగలిగినారా? ఒక్కటంటే ఒక్క సంస్థను తీసుకురాగలిగినారా? ఉన్న సంస్థలను ఉన్న పరిశ్రమలను తీసుకుపోతున్నారు, రద్దు చేస్తున్నారు. అంతే తప్ప ఎక్కడే కానీ మీ ఆలోచన కానీ కడప జిల్లా అభివృద్ధి పైన ఏ విధమైనటువంటిది లేదు. ఇది వాస్తవము. కేవలము ప్రజలను మభ్యపెట్టడానికి మహానాడు నిర్వహించుకోవడానికి ఈ జిల్లాలో ఉన్నటువంటి అధికారులు అనధికారులు వ్యాపార వర్గాలను పట్టి పీడించి పీల్చి పిప్పి చేసి శ్రమజీవుల డబ్బుతో మీరు మహానాడు నిర్వహించుకునేటువంటి నగ్న సత్యాలను బయట పెట్టేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఫైనల్గా ప్రజా సమస్య అయినటువంటి కడప బెంగళూరు రైల్వే లైన్ మీద మీరు భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఎన్ని రోజులు ఎన్ని నెలలు అంటే ప్రస్తుతం డబుల్ ఇంజన్ సర్కార్లో ఈ 4 ఏళ్ల పాటు లోపు ఏదన్నా రైల్వే లైన్ కొలుక్కొచ్చే అవకాశం ఏమన్నా భావించవచ్చా? ఖచ్చితంగా వచ్చే బడ్జెట్ నాటికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దిష్టమైనటువంటి ప్రకటన వెలువరించకపోతే ఇది కడప ఉమ్మడి కడప జిల్లా అయినప్పటికీ ఇవాళ అన్నమయ్య జిల్లాకు సంబంధించినటువంటి రాయచోటి ఈ 2 జిల్లాలకు సంబంధించినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తాము. దశలవారీ ఆందోళన చేస్తాము. పాలక వర్గాలపైన ఒత్తిడి తీసుకొని వస్తాము. స్పందించకపోతే రాజకీయంగా మిమ్మల్ని ప్రజల నుంచి ఐసోలేట్ చేయడానికి అన్ని విధాల కృషి చేస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఏదైతే రానున్న బడ్జెట్లో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ నిధులు మంజూరు చేయకపోయిన పక్షంలో కూడా ఆ సిపిఐ పార్టీ తరఫున కూడా జిల్లా నిరసనలు ఉద్యమాలు కూడా చేస్తామని చెప్పి సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర చెప్తున్నారు. మరి ఇప్పటికన్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుంటారా, లేదంటే కడప బెంగళూరు రైల్వే లైన్ పూర్తి చేసి అందుబాటులో తీసుకొని వస్తారనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఓటు స్టూడియో.